హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో విలేజ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఒక్కొక్కటిగా మీకు అప్లోడ్ చేస్తున్నాను కదండి. అలాగే ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో అమ్మ వాళ్ళ ఊరు, అత్తయ్య వాళ్ళ ఊరు రెండు కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి. సరదాగా చూడండి అయితే కాసేపు. ఇంకా ఇదిగోండి, ఇంక మేము తిరుగుముఖం పట్టాం కదా, ఆ ఉదయిస్తున్న సూర్య భగవాన్ని చూస్తుంటే ఓ సినిమా గుర్తొస్తూ ఉంటుందండి. మహేష్ బాబుది మాట అది. అయితే సూర్య భగవానుడు మనకి ప్రామిస్ చేశాడంటండి. ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసం ప్రతిరోజు వచ్చి వెళ్తూ ఉంటారంట. కాబట్టి మనం సమస్త జీవరాశులు అన్నీ కూడా అలాగా ఆ కాలగమనంలో ఏది ఎప్పుడు జరగాలో అలా జరుగుతూ చక్కగా ఈ సృష్టి అనేది నడుస్తుందంట. ఆయన గనక ఒక్క రోజైనా సరే ఆ ప్రామిస్ మిస్ అయ్యి ఒకవేళ రావడం మానేస్తే గనక మొత్తం సమస్త జీవకోటికి కూడా చీకటే మిగులుతుందంట. అది నాకు బాగా ఇష్టం అండి. అది నాకు ఆ సినిమా చాలా ఇష్టం నాకు. అయితే నాకు ఆ సూర్యభగవాను చూసినప్పుడల్లా ఆ ప్రామిస్ గుర్తొస్తూ ఉంటుంది. ఆ సూర్యభగవాను చూసి అదొకటి బాగా నేర్చుకోవాలండి. అంటే మాట ఇస్తే మాట తప్పకూడదు అని చెప్పేసి కదా, చాలా మంచి విషయం అండి అది. అయితే ఇంకా మేము బయలుదేరుతున్నాం కదా, ఇంకా వెళ్ళే దారిలో ఏ ఉంటే అవి మా నాటు ఫుడ్ అండి. చిన్నప్పుడు తిన్న ఫుడ్ అంతా కూడా మనకు పల్లెటూరులో కనిపిస్తూ ఉంటుంది కదా. అందులో ఇది వచ్చేసరికి బుర్రగుంజ అంటామండి మేము. తాటికాయని భూమిలో పాతితే దాని నుంచి వస్తుంది కదా తేగలు వచ్చే ముందు, అది మాట ఇది. అయితే ఇంకా 30 రూపీస్ అంటండి ప్యాకెట్. సేమ్ దీనికిలాగే కొబ్బరి పువ్వు అని మనకి ఈ సిటీలో కూడా అవైలబుల్గా ఉంటుందండి. అది ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది, భలే ఉంటుందండి అది కూడా. అలాగే ఇంకా దాంతోపాటు మేమైతే ఇదిగోండి రేగుపళ్ళు మనకి అప్పుడు వస్తాయి కదా ఎండాకాలంలో, ఉప్పు కారం జల్లించుకొని తింటూ వస్తున్నాం, పుల్లపుల్లగా కారం కారంగా ఉంటాయని. మధ్యదారిలో ఆపి ఆర్టోస్ అండి ఈ కూల్ డ్రింక్ అనేది ఇప్పించారన్నమాట. భలే ఉంటుందంటండి. ఇది 1919 నుంచి మనకి ఈ కంపెనీ ఉన్నదంటండి. అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి అసలు. అయితే ఇది కూల్ డ్రింక్ లాగా ఉండదండి, న్యాచురల్గా మనకి ఎక్కువ గ్యాస్ లాగా ఏమి అనిపించదు, బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా ఫేమస్ అంటండి. అయితే ఇది ఒకటి ఇప్పించారు. ఇంకా అయితే తాక్కుంటూ తినుకుంటూ ఇంకోండి ఇంకింటికి అయితే వచ్చేసామన్నమాట. పల్లెటూరు అనే కదండి, సిటీలో కూడా అమ్మలకి పిల్లలకి అన్నం తినిపించడం ఒక పెద్ద టాస్క్ లాగే ఉందండి. ఎందుకంటే మా చిన్నప్పుడు మాకు అంత పెద్ద ఊహ లేదు, తెలీదు, మా అమ్మ వాళ్ళు మాకు తినిపించినట్టుగా గుర్తులేదు. తర్వాత మా పిల్లలకు వచ్చేసరికి మేము ఆ ఇల్లు ఈ ఇల్లు తిప్పి చంకరేసుకొని పిల్లల్ని తిప్పుతూ పెట్టేవాళ్ళం. సరే అది ఓకే. తర్వాత జనరేషన్ వచ్చేసరికి కార్టూన్స్ వచ్చినాయి కదండి, ఆ బొమ్మలు అవి చూపిస్తూ టీవీ రిమోట్లో ఇచ్చి ఫోన్లు ఇచ్చి లేదంటే కూర్చుంటే అలాగా అవి చూస్తూ పిల్లలు తినేసేవారు. ఇప్పుడు జనరేషన్ చూడండి ఇంకా మారిపోయింది. బండ్ల మీద అటు ఇటు తిప్పడం మాట పిల్లల్ని. బండి మీద వెళ్తుంటే ఇంకా అలా తిప్పుతూ ఉంటే ఒక ముద్ద పెట్టుకోవడం అన్నమాట. ఆ అన్నం అయ్యే వరకు ఇంకా అలా తిప్పుతూ ఉండాలన్నమాట, ఆ వీధి నుంచి ఈ వీధి వరకు. జనరేషన్ ఏం మారిపోతుందండి అసలు కదా. మా ఊర్లో చాకళ్ళండి ఇలాగా బట్టలు మూటలు కట్టి తీసుకెళ్ళడం, సాయంత్రం అయ్యేసరికి ఆ ఉతికి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి ఇవ్వడం, ఇలా ఉండేదండి అప్పట్లోనూ. సరే ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఊరైతే చూపిస్తానండి. ఇంకా ఇవి వచ్చేసరికి పచ్చి మామిడికాయలు మంచి సీజన్లో వెళ్ళామండి. ఆ టైంలో మేము మా ఇంటి పక్క ఇల్లు మాట ఇది, అత్తయ్య ఇంటి పక్క ఇల్లు. అయితే ఇక్కడ మీకు అప్పుడులో నేను వెంటనే అప్లోడ్ చేయడానికి కుదరలేదండి, ఇంకా లేట్ అయిపోయింది కదా. ఈ పచ్చి మామిడికాయలు పండుయేనండి, మామూలుగా మనకి పచ్చడికి పనికొచ్చే కాదు, కాకపోతే గుత్తులు గుత్తులుగా ఇంకా పెద్ద కాయలు అవుతాయంటండి, చాలా పెద్ద కాయలు అవుతాయంట. ఇంకా సరే మామిడి చెట్టు పక్కనే మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ ఉంటారు కదా ఇంటి పక్కనే. ఇది బాగా పల్లెటూరు అండి. అమ్మ వాళ్ళది కొంచెం పర్లేదు డెవలప్మెంట్ ఉంది, ఇంకా అత్తయ్య వాళ్ళది ఇంకాస్త కొంచెం పల్లెటూరే. ఇక్కడ పెద్దగా ఇంకా చుట్టాలు అంటే కొంచెం తక్కువేనండి. మేము ఉండేది కూడా తక్కువ కదా హైదరాబాద్లోనే, కాబట్టి ఇక్కడ ఆ పాత రిలేషన్సే ఇంకా అలాగా ఇంకా మెయింటైన్ అవుతూ ఉన్నది. ఇంకా ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చినప్పుడు ఇంక ఇలా రావడం, వాళ్ళతోటి పలకరించడం చేయడం ఇంకా అలాగా. ఇక్కడ చూసారా, ఇది గులాబీ జాతికి చెందిందేనండి. పువ్వు చూసారు కదండి, ఈ చెట్టు అంతా కూడా ముల్లే. మొత్తం చెట్టు ఆకు ముట్టుకుందామన్నా కూడా మొత్తం ఆ కాండం అంతా కూడా ముల్లేనండి. పువ్వులు చూస్తుంటేనేమో తెచ్చుకోవాలి, ఒక రబ్బ వేసుకోవాలి అనిపిస్తుంది, కానీ దాని కాండం అసలు కనీసం పువ్వు కోద్దామని వెళ్తున్నా కూడా ముళ్ళు గుచ్చిపోద్దేమో అని భయం వేస్తుంది. ఇంకెందుకులే అని చెప్పి నేనైతే ఇంక తీసుకురాలేదండి, లేకపోతే ఒక రబ్బ తెద్దాం అనుకున్నాను మన ఇంటి దగ్గర వేయడానికి. నిత్యమల్లి పువ్వుల్లో కనకాంబరం రంగు చూసారు కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ వైట్ కలర్ ఎలాగున్నాయో, బాగున్నాయి కదండి. అలాగే ఇంకా పువ్వులు అయితే మాత్రం భలే ఉన్నాయండి, ఆరెంజ్ కలర్లోను. ఇంకా సరే అత్తయ్య అయితే 4 పువ్వులు అయితే కోసి ఇచ్చారు ఇలాగా, కానీ వాసన అయితే పెద్ద ఏమీ లేదండి, నార్మల్గానే ఉన్నాయి.
పల్లెటూరులో కూడా చాలా రకాల మొక్కలు ఉంటాయండి. మనకి హైదరాబాద్లో అయితే కనుక షో మొక్కలే వేసుకుంటాం. ఇక్కడైతే చక్కగా పువ్వుకి ఉపయోగపడే పువ్వులే వేసుకుంటాం కదండి. ఈ పసుపు పూల మొక్క మీకు ఎంతమందికి తెలుసండి? నా చిన్నప్పుడు వీటిల్నే దేవుడి దగ్గర పెట్టుకునేవాళ్ళు అన్నమాట. పసుపు పువ్వులు కోసుకురా అని అనేవారండి పెద్దవాళ్ళు. ఇంకా పక్కనే మా అత్తయ్య గారి ఇల్లు మాట. ఇంక ఇక్కడికి వచ్చామండి ఆ పువ్వులు చూసుకుంటూ మొక్కలు చూసుకుంటూను. ఇక్కడ వచ్చేసరికి ఇంకా అత్తయ్య కనకాంబరం మొక్కలు అయితే తీసిస్తున్నారన్నమాట. ఇది మా అత్తయ్య గారి వాళ్ళ అమ్మగారి ఇల్లు అండి. అత్తయ్యకి పుట్టిల్లు మాట, పుట్టినూరు. ఇంకా కాకపోతే మావయ్య గారి పరిస్థితి అప్పుడు అంత అలా బాగోక ఇంక ఇక్కడికి వచ్చేసారండి చిన్నపిల్లలప్పుడు మా వారు వాళ్ళు. ఇంక ఇదే మాకు అత్తోరిల్లు అయిందన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా బయటకు అయితే బయలుదేరామండి ఇంటికి. వెళ్తూ వెళ్తూ ఇంకా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కలిశారు. సరే అని చెప్పేసి ఇంక వాళ్ళని కూడా కలిసి చూపిద్దాం కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీసానండి, చూపిస్తాను రండి. అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి ఇది. అంటే రిలేషన్ కాదు కానీ మామూలుగా తెలిసిన వాళ్ళమాట. అయితే వాళ్ళ ఇంట్లో కూడా చూడండి చుక్క మల్లెపూలు. ఇవి సూది మల్లెపూలు చూసారు కదా, మన ఇంటి దగ్గర ఉంటాయి, కానీ దీనిపైన చుక్క ఉంటుందండి. అలాగా పింక్ కలర్ చుక్క ఉంటుంది అన్నమాట. ఇవి కూడా మాల కట్టుకొని పెట్టుకోవచ్చండి, బాగుంటాయి. ఇప్పుడు అత్తయ్య వాళ్ళకి బాగా క్లోజ్ ఫ్రెండ్ మా సిస్టర్ వర్స్ అవుతారండి. వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. ఎదుర ఇంటి ముందు ఇలా తులసమ్మని పెట్టుకున్నారండి. ఇదిగోండి అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాను చూడండి. అంతా కూడా సీనియర్ సిటిజన్స్ కదా, వాళ్ళు ఎక్కువగా కూడా ఇంకా ఆ వయసు వాళ్ళతో ఎక్కువగా ఉంటారు కదండి. మా సిస్టర్ అండి. అయితే మా ఆ వరుసకి పెద్దమ్మ అవుతారు, చూపిస్తాను. ఇంకా అత్తయ్య ఊర్లో ఉంటే కనుక ఇంకా వీళ్ళేనండి కాలక్షేపం. ఇంటికి వచ్చి కాసేపు మాట్లాడడం, వెళ్ళడం, కష్టం సుఖం చెప్పుకోవడం ఉంటాయి కదా పల్లెటూరులో. ఇంకా సేమ్ అలా మాట. ఇదిగోండి వీళ్ళు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ మాట. అయితే ఇంక ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అండి తను. అయితే ఇంటికి పెయింట్స్ వేస్తారు కదా మనకి, ఆ పెయింట్స్ వరకు తను చేస్తారండి. అయితే ఇంకా ఇక్కడ లోపలికి తను పెట్టిన ముగ్గులు, వాళ్ళు కట్టుకున్న ఇల్లు అంతా చూపిస్తాను రండి. చాలా సింపుల్గా ఒక సెంటున్నర అలా ఉంటుందండి. ఇంకా అందులోనే కట్టుకున్నారన్నమాట. అయితే ఎప్పుడో వస్తారు, రండి ఒకసారి ఇంట్లోకి రండి చూసి వెళ్దరు అనేసి అంటే ఇంక లోపలికి వచ్చామండి. నాకు వెళ్ళగానే భలే అనిపించిందండి. మనకి ఇప్పుడు ఎవరు కట్టుకున్నా కింద టైల్స్ అని అవన్నీ వేసేస్తున్నారు కదా, అలా కాకుండా కింద చూడండి చక్కగా ముగ్గులు పెట్టుకోవటానికి వీలుగాను కింద మామూలుగా సిమెంట్తోనే గచ్చు చేపించుకున్నారు, టైల్స్ గట్ట వేయకుండా. సింపుల్గా ఉన్న ఎంత అందంగా ఉందో చూడండి. ఇలా మనకి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మేము ఇలా పెట్టుకునే వాళ్ళం అండి. పండగలకి శుద్ధతోటి లేదంటే పెయింట్ తోటి పెట్టుకునేవాళ్ళం. అవి గుర్తొచ్చినాయండి నాకైతేనే. భలే అందంగా ఉంది కదా, అక్క భలే పెట్టింది. సరేనండి, ఇదండి ఇవాళ వీడియో.